హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిధి వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి ముందు సోమవారం రోజు వ్లాగ్ అనమాట ఇది. ఇంకా మేమైతే ఇక్కడ కాళేశ్వరంకి వచ్చామండి. ఇది హనంకొండ నుంచి 110 కిలోమీటర్స్ ఉంటుంది. తెలంగాణలోనే ఉంటుందన్నమాట. కాళేశ్వరం టెంపుల్ అంటే చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ రకరకాల పూజలు కూడా చేస్తూ ఉంటారనమాట. నవగ్రహాల పూజలు అలా చేస్తూ ఉంటారు. చాలామందికి తెలిసే ఉంటుందిలేండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇక్కడ గోదావరి అనమాట. కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తే చాలా మంచిది కదా, అందుకని చెప్పేసి మేమైతే స్నానం చేయడానికైతే వచ్చాము. ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం అనేది చాలా పుణ్యం అంట అండి, చాలా మంచిదంట కూడా. అందుకని చెప్పేసి ఇంకా స్వామివారి దర్శనం చేసుకున్నట్టుగా ఉంటుంది, అలాగనే నదీ స్నానం చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి అయితే మేము ఇంకా మా ఫ్రెండ్స్తో కలిసి, మా కాలనీ మెంబర్స్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళతో కలిసి అయితే వచ్చాము. ఒక 6 మెంబర్స్ అయితే వచ్చామన్నమాట. ఇంకా బస్సులోనే వచ్చాంలేండి. ఏదైనా వెహికల్ మాట్లాడుకొని వద్దాం అనుకున్నాం, కానీ ఇంకా బస్సులోనే వచ్చామన్నమాట. మా తెలంగాణలో మళ్ళీ ఫ్రీ బస్ కూడా ఉంది కదా, అందుకని చెప్పేసి యూటిలైజ్ చేసుకుంటున్నాము. ఇంకా స్నానాలు అలా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా ఆర్గ్యం అయితే వదులుతున్నారనమాట. ఈ కార్తీక మాసం చాలా మంచిది కదండి, అందులోనూ మాకు దగ్గరలాగా ఉన్నాక వెళ్ళకుండా ఎలా ఉంటాం చెప్పండి. అందుకని చెప్పేసి మా కాలనీ వాళ్ళతో కలిసి అయితే వచ్చాము. ఇంకా పిల్లలు అయితే ఈత కొడుతున్నారనమాట, స్విమ్మింగ్ చేస్తున్నారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా. ఇంకా మాతో పాటు వచ్చిన అక్క వాళ్ళందరూ కూడా స్విమ్ చేశారు. ఇంక ఇప్పుడైతే మేము నదిలో అయితే 3 మునకలు వేసేసి ఇంకా ఆ తర్వాతకి ఆర్గ్యం వదిలి, ఆ తర్వాతకి ఇంకా స్వామివారి దర్శనం చేసుకోవాలన్నమాట. దీపాలు వదలాలి. ఇంకా నాకు వాటర్ అంటే కొంచెం భయం అండి, అందుకని చెప్పేసి మా ఫ్రెండ్ చేయి గట్టిగా పట్టుకునేసి ఇంకా 3 మునకలు అయితే వేసాము. ఇంటి దగ్గర నుండి మనం స్నానాలు అవి చేసి వస్తాం కనుక ఇంకా కార్తీక మాసంలో కంపల్సరీ చేయాలి కనుక నది స్నానం అయితే చేసాము. వాటర్ కూడా ఎక్కువగానే ఉన్నాయండి. ఇంకా అదేంటో కానీ మనం ఏదైనా టెంపుల్కి వెళ్తే అట్లా ఏం లేట్ అవ్వదు, కానీ వాటర్ని చూస్తే చాలు ఇంకా అందులో నుంచి బయటికి రావాలంటే అంతగా రావాలనిపించదు కదా. చిన్నపిల్లల్లాగా మనం ఎక్కువ సార్లు మునగడము, అలాగనే వాటర్లో కొంచెం ఆడుకోవడము, అలా ఎక్కువసేపు వాటర్లోనే ఉండాలనిపిస్తుంది కదా. మేము కూడా అలాగనే ఇంకా అక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు 9 అయిందనమాట. ఇంటి దగ్గర నుంచి 7 o'clockకి బయలుదేరాము. మాకు ఇక్కడ నుంచి 110 కిలోమీటర్స్ కనుక 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడి నుంచి స్నానం చేసుకొని మేము బయటకు వచ్చేసరికి 11 అయిందనమాట. కొంచెం ఇంకా 2 అవర్స్ అట్లా వాటర్లోనే ఎంజాయ్ చేసాము. ఇంకా మా స్నానం అవి కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నదిలో దీపాలు అయితే వదలాలి కదా, అలా దీపాలు అయితే ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చుకున్నాము. ఈ ఆంటీ అయితే అరటి డొప్పులు అలా అన్నీ తీసుకొచ్చి ఇచ్చిందనమాట మాకు అందరికీ కూడా. ఇంకా మేము దీపాలు వెలిగించి ఇంకా నది అమ్మవారికి అయితే, మనం గంగాదేవికి అయితే ఇట్లా దీపాలు వదిలితే చాలా మంచిది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇలా దీపాలు అయితే వదిలాము. ఇంకా అన్ని మాసాలలో అత్యుత్తమమైనది కదండి ఈ కార్తీక మాసము. ఈ కార్తీక మాసంలో మనం ఏం చేసినా సరే అది కోట్ల రెట్ల ఫలితాన్ని అయితే ఇస్తుందన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే చూస్తున్నారు కదా, ఇంకా ఈ నీళ్ళలో నుంచి బయటికి రావట్లేదు అనమాట. ఇలా ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నారనమాట, చెంబుతో వాటర్ పోసినట్టుగా అలా. అంతే కదండి, వాటర్ని చూస్తే ఎవరైనా సరే చిన్నపిల్లలు అయిపోతూ ఉంటారు కదా. ఇంకెక్కడికి వెళ్ళినా సరే అందరం కలిసే వెళ్తూ ఉంటామన్నమాట. అంతే కదండి, మనం ఎక్కడున్నా ఎవరితోనున్నా హ్యాపీగా ఉంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి. వాటర్ అయితే అంత నీట్గా ఏం లేవు, ఇంకా నది వాటర్ అంటే ఇట్లనే ఉంటాయి కదా. అందులోనూ వర్షాలు ఈ మధ్యలో పడక కొంచెం మురుకులుగానే ఉన్నాయన్నమాట వాటరు. ఇది మనం నదిలోకి దిగినప్పుడు కొంచెం ఎంట్రన్స్ దగ్గర అనమాట. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే వాటర్ బాగున్నాయి, కానీ ఇంకా మేము అందరం లేడీస్మే వచ్చాము కదా, ఇంకా ఏమన్నా మళ్ళీ ప్రాబ్లం అయితే ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి మేము ఎక్కువగా లోపలికి అలా వెళ్ళలేదన్నమాట. ఇదిగోండి, అందరం కలిసి ఇలా దీపాలు అయితే వెలిగించి అరటి డొప్పలలో వేస్తున్నాం అనమాట. నీళ్ళల్లో వదిలిపెడితే చాలా మంచిది కదా. ఇది కూడా మా ఫ్రెండ్ కూడా వదిలిపెట్టింది, ఇందాక అక్క వాళ్ళు కూడా వదిలిపెట్టారనమాట. ఇంకా అమ్మవార్లలాగా ముఖానికి ఇలా పసుపు రాసుకునేసి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇలా పసుపు కూడా రాసుకున్నాము. ఇప్పుడు కానీ మనం నదిలో స్నానం చేసేటప్పుడు ఇలా పసుపు రాసుకునేసి స్నానం చేసామంటే చాలా మంచిది కదా. ఆ గంగాదేవి కూడా పసుపు, కుంకుమలు, దీపాలు, అలాగనే కొబ్బరికాయ కూడా కొట్టాము. గోదావరి నీయదా కృష్ణమ్మ నీవల్ అవుతుంది.
ఇందాక నువ్వు ఆన్ చేయలే ఇందాక అప్పుడు ఆన్ చేయలేదు. మిమ్మల్ని తీస్తాక పిక్స్ అంటే వీడియోస్ సరోజక్కర్ వద్దినట్టు ఇంకేంది. ఆంటీ రాండి ఆంటీ. ఫస్ట్ పెట్టుకోద్దా లబ్బర్ పడ్డది కింద లబ్బర్ బ్యాండ్ ఏడున్నారని వీడియో ప్లే అవుతాను బట్టలు వేసుకున్నాడు కూడా మంచిగా ఎండకి అగ్గట్లే కదా రసం అవ్వట్లేదు ఫస్ట్ కానీ వీడియో వస్తా కొంచెం తీసుకోండి. ఓకేనా ఇటు వస్తారా స్నానం చేయాలా? ఇందాక ఘోరంగా అసలు ఇట్లా అయింది. కాళ్ళు దీని మీద లేవు, నీళ్ళలో నేలినాయి. అక్క వీడియో ప్లే పట్టుకునే ఉన్నాను. సో మేమైతే టెంపుల్కి వచ్చేసినాము. ఇది వచ్చేసి కాళేశ్వరం టెంపుల్ అనమాట, రాజరాజేశ్వరి టెంపుల్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంకా మా వాళ్ళతో మేము ఎలా ఉంటాము, ఎలా మాట్లాడుకుంటాము అనే దాన్ని అయితే కొంచెంగా మీకు న్యాచురల్గా ఉంటుందని చెప్పేసి వాయిస్ అయితే కట్ చేయలేదన్నమాట. ఇంకా ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా అందరం కూడా రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకా రూమ్ అలా ఏం తీసుకోలేదండి. ఇక్కడ రూమ్స్ అంటే మనం అలా స్నానం చేసిన తర్వాత డ్రెస్సులు అలా చేంజ్ చేసుకోవడానికి చిన్న చిన్నగా అవి కట్టి ఉంటాయి అన్నమాట. ఇంకా అందులో చేంజ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయి వచ్చాము. మాకు దగ్గరే కనుక మళ్ళీ మేము ఈవినింగ్ వరకు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అయితే ఇక్కడ స్వామివారి దర్శనానికి అయితే వచ్చాము. చూస్తారు కదా, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం. ఇంకా ఇక్కడ లగేజ్ కౌంటర్ అయితే ఉందన్నమాట. ఇంకా మనం వాళ్ళకైతే బ్యాగ్స్ ఇచ్చామంటే మనీ తీసుకొనేసి బ్యాగులు అయితే పెట్టుకుంటారు. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళేసి స్వామివారికి అభిషేకం చేయించుకుందాం అనుకున్నాం. కానీ అభిషేకం వచ్చేసి టికెట్ 1000 రూపీస్ అంట అండి. ఇంకా అభిషేకం అలా ఏం చేసుకోలేదు. బయట అయితే అభిషేక లింగం ఉంది, ఇంకా అక్కడైతే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ధర్మదర్శనానికి వెళ్తున్నాం అనమాట. అభిషేకం లైన్ వేరే ఉంది, అలాగనే ధర్మదర్శనం లైన్ అయితే వేరే ఉందన్నమాట. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా మా వాళ్ళైతే ఇక్కడ ఫ్రూట్స్, కొబ్బరికాయలు అన్నీ కూడా తీసుకుంటున్నారనమాట. ఇంక ఈ మధ్యలో కొంచెం జామ పండ్లలో అన్ని ఫ్రూట్స్లలో పురుగులు అలా వస్తున్నాయి కదండి, అందుకని చెప్పేసి చెక్ చేస్తున్నారనమాట మా వాళ్ళు ఇక్కడ. అదే చూస్తూ ఉన్నాము. ఎందుకంటే మనం ఫ్రూట్స్ దేవుడికి పెట్టడానికైనా సరే, మనం తినడానికైనా 1-2 సార్లు చెక్ చేసుకొని పెట్టాలండి. ఎందుకంటే ఇప్పుడు బయట అంతా కూడా అన్ని కల్తీగానే వస్తున్నాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా 1-2 సార్లు చెక్ చేసుకొని ఇంకా ఎంట్రన్స్ అనమాట. ఇది టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇలా 2 గడపలు అయితే ఉంటాయి. ఇంకా మనం టెంపుల్ లోపలికి వెళ్ళగానే ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదండి, దర్శనం కోసం అయితే ఇక్కడ వే ఉందన్నమాట. ఇంకా అలా వెళ్ళొచ్చు. మనం దర్శనం అయిపోయి బయటికి రాగానే ఇంక ఇక్కడ మేడి చెట్టు ఉందన్నమాట. అలాగనే పారిజాత చెట్టు, బిల్వ చెట్టు, అభిషేక లింగం కూడా ఇటువైపు ఉంటుందన్నమాట. ఇంకా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాతకి ఇక్కడైతే అభిషేకం చేసుకోవచ్చు, దీపాలు వెలిగించుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఈ పబ్లిక్ అంతా అలాగనే అనమాట. ఇంకా మనకు లోపలికి వెళ్ళగానే
ఓం నమ శివాయ అనే నామమే మారుమ్రోగుతూ ఉంటుందండి టెంపుల్ లోపలంతా కూడా. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా పెద్దగా కూడా ఉంటుందన్నమాట. టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇదిగోండి, ఇంకా మేము లేడీస్ మాత్రమే వచ్చాము కనుక ఇలా టవల్ అయితే అంటే మా వారి టవల్ అలా వేసుకున్నాను, ఇంకా మా వాళ్ళు కూడా అందరు అలాగనే వేసుకున్నారనమాట. దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి యమకోణం అని ఉంటుందండి, దాంట్లో నుంచి మనం 4 వైపులా ద్వారాలు ఉంటాయన్నమాట, దాంట్లో నుంచి ఎగితే చాలా మంచిది. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడ చూసినా కూడా స్వామివార్లు అమ్మవార్ల విగ్రహాలు ఉంటాయన్నమాట. మనం దర్శనానికి వెళ్ళి దారిలో ఇది దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. టెంపుల్ ఎటు చూసినా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా పెద్ద టెంపుల్ అండి. నందివర్ధనం చెప్పి ఇంకా చూస్తున్నారు కదండి, ఇక్కడ కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో మనం లైన్లో నించుండగానే మనకు ఫస్ట్ వినాయక స్వామి దర్శనం ఇస్తారనమాట. ముందు వినాయక స్వామి దర్శనం చేసుకున్న తర్వాతకి ఆ తర్వాత శివయ్య దర్శనం చేసుకోవాలన్నమాట. టెంపుల్ చూస్తున్నారు కదండి, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మాకు దర్శనం కూడా అంత ఎక్కువ టైం ఏం పట్టలేదన్నమాట, 1/2 అవర్లో అయిపోయింది. ఇంకా మా వాళ్ళందరూ అభిషేకం చేసుకుందామని ప్రిపేర్ అయ్యి వచ్చారు, కానీ 1000 రూపీస్ టికెట్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా చేసుకుంటారు చెప్పండి. అంటే ఇప్పుడు కార్తీక మాసం అని చెప్పేసి ప్రైజ్ అంత పెట్టారేమో అనుకున్నాము. ఇక సరేలే, బయట అభిషేక లింగం ఉంటుంది కదా, అక్కడైతే అభిషేకం చేసుకోవచ్చులే అని చెప్పేసి అయితే నార్మల్గానే దర్శనానికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చాము. లేకపోతే ఓం పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర అని, ఓం నమ శివాయ అని, ఇంకా అయ్యప్ప స్వాములు ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా భజన చేసుకుంటూ చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇంక ఈ టెంపుల్కి 4 వైపులుగా 4 అంటే ద్వారాలు ఉంటాయి కదండి, 4 వైపులా కూడా నంది ఉందన్నమాట. ఎటు నుంచి చూసినా కూడా నంది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి. గర్భగుడిలో అలా వీడియో ఏం తీయలేరనమాట, అంటే వాళ్ళు ఏం చెప్పలేదు, కానీ ఆ గర్భగుడిలో వీడియో అలా ఏం తీయకూడదు కదా, మన సాంప్రదాయాన్ని మనమే పాటించాలి కనుక గర్భగుడిలో వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా బయటకైతే వచ్చాము. ఇంకా చూస్తున్నారు కదండి, నిత్య శివ కళ్యాణ మండపం అన్నమాట. ఇది స్వామివారి కళ్యాణం చేసే మండపం ఇది. ఇంక ఇక్కడ అమ్మవారి టెంపుల్కి కూడా వచ్చాము. ఇంకా స్వామివారి పక్కనే శ్రీ శుభానందదేవి అమ్మవారు అనమాట, పార్వతీదేవి. ఇంక ఇక్కడ దర్శనం కూడా చేసుకున్నాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇదిగోండి, అమ్మవారిని అయితే కొంచెంగా మీకు చూపిస్తున్నాను. నాతో పాటు మీరు అందరూ కూడా దర్శనం చేసుకుంటారు కదా అని చెప్పేసి అయితే ఇంక శివుడిని అలా వీడియో ఏం తీయలేదు, కానీ అమ్మవారి దగ్గర కొంచెంగా వీడియో తీశాను. ఇంకా దర్శనం అయిపోయి బయటికి రాగానే ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టామండి. ముందే కొబ్బరికాయ కొట్టాము. ఇంక ఇక్కడైతే అలా కాసేపు కూర్చునేసి ఆ కొబ్బరికాయ తినవచ్చు కదా అని చెప్పేసి, ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళామనుకోండి ఆ ప్రసాదం మాకు అట్లనే పెట్టేస్తాము, పాడైపోతుంటుంది, పడేస్తూ ఉంటాం కదా. ఇలా టెంపుల్కి వచ్చినప్పుడు వెంటనే కొబ్బరి తిన్నామనుకోండి మన హెల్త్కి కూడా చాలా మంచిది, ప్రసాదం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది కదా. ఇంకా బయటికి రాగానే ఇక్కడ శివుడిది పెద్ద విగ్రహం ఉందన్నమాట. ఇంక ఇక్కడ కూడా కొంచెం వీడియోస్ ఫొటోస్ అలా తీసుకున్నాము. తర్వాత ఇక్కడ చూడండి, సరస్వతీదేవి అమ్మవారి టెంపుల్ అనమాట. ఇంకా అమ్మవారి మండపం మొత్తం ఇలా అలికి ముగ్గులతో వేశారనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే, చాలా కళగా కూడా ఉంటుంది కదా. మన ఇంటి ముందు కూడా అంతే, ఇలా పసుపుతో అలికి ముగ్గులు వేసుకున్నాం అనుకోండి, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి, అలా అంత మంచిగా అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ ఈ టెంపుల్లో సరస్వతీదేవి దర్శనం చేసుకున్న తర్వాత వెనకాలకి బిల్వ చెట్టు ఉందన్నమాట. ఇంకా అక్కడ కూడా దీపాలు వెలిగించి, అలాగనే బిల్వ చెట్టు దగ్గర దీపాలు వెలిగించి కొంచెం పసుపు కుంకుమతో పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది కదండి. సాక్షాత్తు ఆ శివుడి స్వరూపం కదా, అందుకని చెప్పేసి ఇక్కడ కూడా మేము దీపాలు అలా వెలిగించడానికి అని చెప్పేసి అయితే కూర్చున్నాము. ఇదిగోండి, మా ఫ్రెండ్స్ అందరు కూడా ఇలా దీపాలు అయితే పిండి దీపాలు ఇంకా మట్టి ప్రమిదల్లో దీపాలు అలా వెలిగించారనమాట. శ్రీమాత్రే నమః. రామనాథ జీవనాథ కార్తీకనాథ రమాదేవనాథ ముట్కు దీపదాన మాత్ర
ఇంకిక్కడ నేను కూడా దీపదానం ఇచ్చానండి. ఇదిగోండి అమ్మవారి దర్శనం నాతో పాటు మీరు కూడా చేసుకోండి. అమ్మవారు అయితే ఎంత కళగా ఉందో, అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకిక్కడ బయటికి వచ్చాము. ఇందాక మీకు చూపించాను కదండీ! ఇక్కడ మేడి చెట్టు ఉందని చెప్పేసి, మేడి చెట్టు కింద 365 వత్తులు అలా దీపాలైతే వెలిగించాననమాట. నాది, మా బాబుది, అలాగనే మా వారిది. ఇంకా మా వాళ్ళందరూ కూడా దీపాలు వెలిగించారు. ఇంకా ఏంటక్క ఎక్కువగా వీడియోలో కనిపించలేదని మీరందరూ ఏమనుకోవద్దు. ఎందుకంటే నేనే ఓన్‌గా ఇటు టెంపుల్‌లో దర్శనం చేసుకోవాలి, అటు అది దర్శనం చేసుకోవాలో అర్థం కాదు, ఇటు వీడియో తీసుకోవాలో అర్థం కాదు. ఇంకా హెల్ప్ చేయడానికి కూడా పాపం వాళ్ళకి కూడా పనులుంటాయి కదా! వాళ్ళు దీపాలు వెలిగించాలి, దర్శనం చేసుకోవాలి. మనం ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టలేము కదా! అందుకని చెప్పేసి నాకు నేనుగా ఓన్‌గా వీడియో తీసుకున్నాననమాట. అక్కడక్కడ కొంచెంగా కనిపించాను. ఇదిగోండి ఇక్కడ బయట అభిషేకం లింగం ఉందని చెప్పాను కదా! ఇంకా మేము తీసుకొచ్చిన పంచామృతాలు, పాలు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ ఉన్నాయి కదా! పెరుగు ఇవన్నీ కూడా వాటితోని అభిషేకం అయితే చేశామనమాట స్వామివారికి. ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదండీ! యమకోణం అని చెప్పేసి దీంట్లో నుండి ఈకితే మంచిదనమాట. ఆ యమధర్మరాజు కరుణా కటాక్షాలు మనపైన ఉంటాయని చెప్పేసి ఒక నమ్మకం అనమాట. ఎలాంటి గండాలున్నా కూడా పోతాయంట. అందుకని చెప్పేసి ఇక్కడ యమకోణం దగ్గర అయితే మేము అందరం ఇలా ఈగుతున్నామనమాట. ఇంకా అంతే అండి. లాస్ట్ ఇంకా ఈ యమకోణం దగ్గర ఎగిన తర్వాతకి ఇంకా మేమైతే బయటికి వెళ్ళి లగేజ్ తీసుకునేసి ఇంకా ఇంటి దగ్గర నుండే ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చామనమాట. ఇంకా తిని ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట. అంతే. మీలో ఎంతమంది కాళేశ్వర దర్శనం చేసుకున్నారు? మీరు ఎంతమందికి యమకోణం గురించి తెలుసు? అలాగనే టెంపుల్ తెలుసనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అదండి ఇవాల్టి వీడియో. వీడియో అయితే మీ అందరికీ నచ్చింది, అలాగనే యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇలాగే మీకు యూస్‌ఫుల్ అయ్యే వీడియోస్‌తో, మీకు యూస్‌ఫుల్ అయ్యే రెసిపీస్‌తో, మీకు యూస్‌ఫుల్ అయ్యే టిప్స్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు.